ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజా అరెస్టుతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఎందుకంటే ఏపీ మద్యం రవాణా కేసులో కీలక పరిణామంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావుని గత నెల రోజుల నుంచి కూడా అరెస్ట్ చేస్తారనే అనేక రకాలైనటువంటి ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఇవాళ అఫీషియల్గా మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కొండాపూర్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం ఆయన్ని ఈడీ అధికారులు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి కాసేపట్లోనే మెజిస్ట్రేట్ ముందు కూడా ఆయన్ని హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే దానికంటే ముందు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని దాదాపు 2-3 గంటల పాటు కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా సుదీర్ఘంగా ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హైకోర్టుని కూడా ఆశ్రయించారు యాంటిసిపేటరీ బెయిల్ కోసం. అలాగే సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో ఆ 3 కోర్టులోనే ఆయనకి చుక్కెదురైంది. దాంతోపాటు కొన్ని రోజుల పాటు కూడా తనకు ఇటు పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో వయసు రీత్యా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఇటు ఏజెన్సీని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కొంతకాలం పాటు వరకు ఆయన అరెస్ట్ అనేది ఒక సందిగ్ధ వాతావరణంలోనే ఉండిపోయింది. సో ఎట్టకేలకి ఇవాళ అఫీషియల్ గా ఆయన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో 195 కోట్లకు సంబంధించిన స్కామ్ గా పరిగణించారు. దాంతోపాటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కూడా గండి పడింది. కాబట్టి ఈ మద్యం రవాణా కారుమూరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ప్రెసెంట్ అసలు కారుమూరి ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? కొండాపూర్ నుంచి కూడా ఈడీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు సార్. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఈడీ కార్యాలయంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటగా కారుమూరికి సంబంధించిన అరెస్టుని వెంటనే ధృవీకరించారు ఈడీ అధికారులు. సో తర్వాత కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఆయన దగ్గర కొన్ని తీసుకున్న తర్వాత ఆయన అరెస్టుని అఫీషియల్గా ఇప్పుడు ధృవీకరించారు. కాబట్టి అయితే ఇప్పుడు ఇవాళనే మెజిస్ట్రేట్ ముందుకి ఆయన తీసుకెళ్తారా, లేకపోతే రేపు పొద్దున్నే ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరు రిమాండ్కి తరలిస్తారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కేసులో చాలా కీలకమైన పాత్రగానే ఉంది. ఆయన ఆ టెండర్ల ప్రక్రియలో ఉన్నప్పుడు ఈయన మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన కొడుకు తెచ్చినటువంటి కంపెనీలు కానీ, షెల్ కంపెనీలు కానీ, ఆయన కొడుకు ఏదైతే ప్రతిపాదించినటువంటి కంపెనీలకి ఈ టెండర్లు దక్కేలా కూడా ఆయన వెనుకుండి నడిపించారు. దీనివల్ల చాలా ఆర్థికంగా కూడా బలపడ్డారు. ఈ డబ్బులతోనే ఇతర దీనిలో కూడా పెట్టుబడులు పెట్టారనేది కూడా ఈడీ అధికారులు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. దాంతోపాటు మనీ లాండరింగ్ జరిగిందనేది కూడా వారు భావించిన నేపథ్యంలో ఇదే కేసులో ప్రస్తుతం ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రసన్న, అదే రాణా, ఇప్పటికే వాళ్ళ కొడుకు కుమారుడు సునీల్ ని కూడా అరెస్ట్ చేశారు, ఇప్పుడు కారుమూరిని కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదొక సంచలనం రేపిన అంశం. కాబట్టి నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ రవాణా మద్యం కేసు సంబంధించిన అంశంలో తెరపైకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే రాజకేశరెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత వాసుదేవరెడ్డిని బేవరేజ్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. తర్వాత కారుమూరి సునీల్ ని అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలోనే నాగేశ్వరరావు అరెస్ట్ అనేసి కూడా అనుకున్నారు. కాకపోతే కొన్ని రోజుల పాటు కూడా ఎదురు చూశారు. కాకపోతే పక్కా ఆధారాలతోనే ఇప్పుడు అరెస్ట్ చేశారు. మరికొంతమంది అరెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే కారుమూరి సునీల్ ఇంట్లో కానీ, కారుమూరి నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఇండియాలోని కోకాపేటలకు సంబంధించిన గతంలో ఈడీ అధికారులు సోదాలు చేసినప్పుడు చాలా లగ్జరీస్ సంబంధించినటువంటి వాచ్ బయటపడ్డాయి. కొంతవరకు కూడా నగదు బయటపడినటువంటి సందర్భం కూడా మనం చూసాం. సో వాటిని కూడా అప్పుడు సీజ్ చేశారు. దాంతోపాటు కొన్ని డిజిటల్ డివైస్లతో పాటు కొంత డాక్యుమెంట్స్ కూడా అప్పుడు వారు మొత్తం సీజ్ చేసిన నేపథ్యంలో వాటిని కూడా అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు సునీల్ని కానీ, తర్వాత కేసిరెడ్డిని కానీ, ఇటు వాసుదేవరెడ్డిని కానీ వీళ్ళందరినీ కూడా వారిని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కొంత కీలకమైనటువంటి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కారుమూరిని నేరుగా కోర్టుకు తీసుకెళ్తారా, లేదంటే స్టేషన్ కి తీసుకెళ్తారా?
అంటే ఇది అరెస్ట్ చేసింది ఈడీ అధికారులు కాబట్టి ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తారు మొదటగా. తర్వాత అక్కడ కొంత వరకు కొన్ని ఆయన దగ్గర స్టేట్మెంట్ కానీ కొంత వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పూర్తి అయిన తర్వాత మాత్రమే మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ 24 గంటల లోపల ఎప్పుడైనా కూడా ఆయన మెజిస్ట్రేట్ ముందుకు తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి సో అప్పటి వరకు ఎదురు చూస్తారా లేకపోతే ఇవాళ నైట్కే ఆయన్ని రిమాండ్ చేస్తారనేది కూడా కాసేపటి మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది ప్రసన్న. అంటే రానా, అంటే దీనికి సంబంధించి ఈడీ అధికారులు మార్నింగ్ నుంచి రైడ్స్ చేసిన తర్వాతే అరెస్ట్ చేశారా లేదంటే ఇప్పటికిప్పుడు ఆధారాలు సేకరించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారా? లేదు ప్రసన్న, యాక్చువల్ అయితే దాదాపు 2 నెలల నుంచి కూడా ఇదే అంశంపైన ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. సో కారుమూరికి సంబంధించిన ఇళ్లలోనూ వారి ఆఫీసుల్లోనూ ఇప్పుడు ఇదివరకే కూడా ఈడీ రైడ్స్ కూడా జరిగాయి. సో అక్కడ దొరికిన బట్టి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో దాంతోపాటు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి కేసిరెడ్డికి సంబంధించిన ఇళ్లలోనూ కూడా అప్పుడు సోదాలు నిర్వహించారు. సో దాదాపు 2 రోజుల పాటు కూడా అప్పుడు సోదాలు నిర్వహించారు కాబట్టి ఆ సోదాలు ముగిసిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈయన పాత్ర పైన పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ అరెస్ట్ చేశారు. రైట్, ఓకే రానా, థ్యాంక్ యూ. రానా, ఇక ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో ఇటు ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు సునీల్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. తాజా అరెస్ట్తో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏపీ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఈడీ అధికారులు గత 2 నెలల నుంచి కారుమూరికి సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఇవాళ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ పై గతంలోనూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అయితే వైసీపీ హయాంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కారుమూరి నాగేశ్వరరావు స్థానిక లారీ రవాణా వ్యాపారాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటు లారీ యజమానుల సంఘం నేతలు గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. జిల్లాలోని ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుండి సరుకు రవాణా చేసే లారీల నుండి భారీగా కమిషన్లు వసూలు చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇక వాళ్ల మాట వినని లారీ యజమానులను వేధించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. సిండికేట్ పేరుతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇతర లారీ యజమానులకు లోడింగ్ లభించకుండా అడ్డుకున్నట్లుగా విచారణలో తేలింది. అయితే ఇవాళ ఈడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మనకి లైవ్ లో మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. ఎస్ రానా, మొత్తానికి ఇటు కారుమూరిని అయితే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆయనపై ఎటువంటి ఆరోపణలు ఉన్నాయి? ముఖ్యంగా స్టేట్ వైడ్ సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలో, సబ్ కాంట్రాక్ట్ సంబంధించిన కంపెనీలకి చెల్లింపుల విషయంలో కాంట్రాక్ట్ వచ్చేలా కూడా ఆయన పనులు చేశారు. దాంతోపాటు ముడుపుల విషయం, ఎందుకంటే మామూలుగా ఏదన్నా ఒక కంపెనీకి ఒక పని అప్పచెప్పేటప్పుడు కొంతవరకు పర్సంటేజ్ అనేది నిర్ణయిస్తారు. కాకపోతే పర్సంటేజ్ 85%, అంటే అసలు కంపెనీల నుంచి వారికి మాత్రం కేవలం 10%, 15% మాత్రం దక్కింది. మిగతాదంతా కూడా 85% వీళ్ళకి అందరికీ దక్కిందనేసి కూడా ప్రధానమైనటువంటి ఆరోపణకు వచ్చి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. మరొక కీలకమైన అంశం ఏంటంటే జూన్లో సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు తర్వాత అనేక రకాలు కూడా వీళ్ళు సోదాలు చేశారు. దానికి సంబంధించి వీళ్ళ కంపెనీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా చేశారు. 37 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్త్ అంతా కూడా ఇప్పటికే వీళ్ళు ఈడీ అధికారులు కూడా సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వెహికల్స్ కానీ, అలాగే క్వారీస్ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కానీ, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, కొన్ని వ్యాచెస్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికే ఈ కేసులో వారంతా కూడా ఇప్పటికే మొత్తం సీజ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు ఈ ఏపీఎస్బిసిఎల్ సంబంధించిన డిపాజిట్లకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా ఒక క్లారిటీ వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇతని పాత్ర అనేది చాలా కీలకంగానే ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మంత్రిగా పనిచేసినప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని క్లియర్ ఇండికేషన్స్ అనేది ఈడీ అధికారులకు దొరికింది. కాబట్టి సిట్ అధికారులు అనేక రకాలుగా కూడా ఇప్పటికే వారు ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆధారాలు కూడా ఇప్పటికే గతంలో కూడా మనం చూసాం. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళు కూడా ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ అనేది కూడా జరిగింది. సో ఎంక్వైరీ చేసిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు సంబంధించిన పాత్ర అనేది చాలా క్లారిటీగా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు మొదటి నుంచి కూడా వీళ్ళ మీద ఆరోపణలు వచ్చినట్టుగానే
ఎస్ రైట్, థ్యాంక్ యూ రానా. సో మొత్తానికి ఈడీ అధికారులు కారుమూరిని అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో గతంలో కారుమూరి కుమారుడు సునీల్ ని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పుడు ఇతని అరెస్ట్ అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు దీనిపై మోర్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అమరావతి శివ లైవ్ లో అందుబాటులో. శివ, ఇటు ఈడీ అధికారులు అయితే కారుమూరిని అరెస్ట్ చేశారు. సో మొత్తంగా ఇటు ఏపీలో ఈ అంశం నెక్స్ట్ ఎటువైపు మలుపు తిరుగుతుంది అనుకోవాలి, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి 3 రకాలుగా కేసులు విభజించారు. 1 మద్యం అక్రమాలు, 2 ట్రాన్స్పోర్టేషన్, 3 స్టిక్కర్లకు సంబంధించి. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావుకు సంబంధించి కూడా ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారానికి సంబంధించి దాదాపుగా 195 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలపై ఈడీ కేసు నమోదు చేసింది. దాదాపుగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా ఈడీ పంపించింది. అయితే గత జూన్లోని ఈ కేసుకు సంబంధించి ఆయన కుమారుడు సునీల్ని ఈయన్ని కూడా విచారించారు. నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అప్పుడు సునీల్ని అరెస్ట్ చేశారు. తాజాగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేశారు. ఈయన గతంలో ఈ అరెస్టు నుంచి మినహాయింపు కావాలని చెప్పి సుప్రీంకోర్టులో, ఇటు హైదరాబాద్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఏమాత్రం కూడా ఆయనకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఓటు లభించలేదు. కానీ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి 195 కోట్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు. ఆయన కొద్దిసేపట్లో అరెస్ట్ చూపించి రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పలువురు కీలకమైన నేతలు కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, రిమాండ్కి వెళ్లారు. కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు, మరి కొంతమంది జైల్లో కూడా ఉన్నారు. దాదాపుగా లిక్కర్ కేసుకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పి 45 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాగే ఈడీకి సంబంధించి 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరొక వైపు ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈడీ 9 మందిపై కేసు నమోదు చేసి కొంతమందిని అరెస్ట్ చేశారు. అంటే ఈడీ దగ్గర ఆధారాలు ఉన్న తర్వాత ఇప్పుడు కారుమూరిని అరెస్ట్ చేసింది కాబట్టి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, ఇంకా అరెస్టులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి మొత్తం 320 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. దీంట్లో 195 కోట్లకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, అలాగే విశాఖపట్నానికి సంబంధించి, విజయనగరానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రితో పాటు మొత్తం ఈ కేసులో 11 మంది మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్లు, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు ఉన్నారు. దీంట్లో రాజ్ కసిరెడ్డి ఏవన్గా ఉన్నారు. దీంట్లో కూడా ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. మరికొంతమంది బెయిల్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు పాత్ర ఉన్నట్లు గుర్తించారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి కస్టడీ తీసుకొని విచారిస్తారు. విచారించిన తర్వాత మరికొంతమంది అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆయన కుమారుని కూడా అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. సో ఇటు మరికొద్దిసేపట్లో ఇవాళ హైదరాబాద్లోని కొండాపూర్లో ఈడీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. Big TV without fear or favor.